గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 2026 జూన్ 11, 12, 13వ తేదీలలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ విజయవాడ. పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రముఖ బ్రాండ్లను కలవండి, అత్యాధునిక సాంకేతికతలను తెలుసుకోండి, నిపుణుల సెషన్లలో పాల్గొనండి మరియు పరిశ్రమ ప్రముఖులతో నెట్వర్క్ ను విస్తరించుకోండి. నమస్తే అండి. నమస్తే. రోజు మాట్లాడుకుంటున్నా ఏదో ఒక కొత్త వార్త వచ్చి చేరుతోంది ఈ నందూస్ వరల్డ్ విషయంలో. వాళ్ళు చేస్తున్న స్కామ్కి సంబంధించి ఏదో 1-2 కోట్లు అనుకున్నారు, కానీ ఇప్పుడు అవన్నీ లెక్కలేస్తే సుమారుగా 50 కోట్ల వరకు. ఒక అంశం అయితే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాలలోనూ ఇతరితర దేశాలలో కూడా వీళ్ళ మోసం విస్తరించి ఉంది. పాకిస్తానీలను కూడా మోసం చేశారట వీళ్ళు. ఇది కొత్తగా అందుతున్న వార్త. అసలు ఏంటి స్కామ్? ఇంతమందిని ఎలా మోసం చేయగలిగి అసలు ఇప్పుడు ఏం కానట్టు అలాగే జరుగుతుంది, 99% మందిలో ఒకరికి మాత్రమే అవకాశం రావచ్చు, ఇదంతా కామన్ అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుంది చూడండి, ఇది ఇంకా ఆశ్చర్యం గొలుపుతుంది. అంటే ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం కూడా వీళ్ళొక్కళ్ళే మొదటి వాళ్ళు కాదు, వీళ్ళొక్కళ్ళే చివరి వాళ్ళు కూడా కాదు. ఇలాంటి బిజినెస్లు నమ్ముకుని ఇక ఈ కన్సల్టెన్సీ అనుకోండి, వీసాలు ఇచ్చే వీసాకి లెటర్లు ఇచ్చే స్పాన్సర్షిప్లు ఇచ్చే ఇవి కానీ లండన్లో చాలా మంది ఉన్నారు. అయితే ఎవడికి వాడు తామెంత ఫేమస్ అంటే తామెంత అబద్ధాలు చెప్పగలము, తామెంతగా మోసం చేయగలము, అవసరమైనప్పుడు వాళ్ళ ఐడెంటిటీ దాచుకోగలము అనుకునే దాని మీద వాళ్ళ బిజినెస్లు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ నందు వాళ్ళకి ఏమైందంటే అనుకోకుండా వీళ్ళు ఈ సోషల్ మీడియాలో కూడా రావటం వల్ల వీళ్ళకి బాగా పాపులారిటీ వచ్చింది. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఆ పక్కన ఆ బిజినెస్ చేసుకుందాము, ఈ పక్కన ఈ బిజినెస్ చేసుకుందాము. ఇప్పుడు మనకి చాలా మందికి మనం పాపులర్ అవుతాం ఇది సోషల్ మీడియాలో. ఈ పాపులర్ అయిన దాన్ని ఆ బిజినెస్ కు వాడుకుందాము. వీళ్ళ ప్లాన్ కూడా అదేనంటండి. అదే ఇప్పుడు ఆ బిజినెస్ లో ఏమన్నా ఒడిదుడుకులు వస్తే గనక ఈ సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపు ద్వారా దాన్ని మనం కత్తిరింపులు వేసుకుందాము అనే ఉద్దేశంలో వీళ్ళు చాలా సీరియస్ గా, చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్ గా చేశారు. ఇదంతా చేసి ఇది 2023 నుంచినే గుసగుసలు వస్తే కూడా వాళ్ళు దాన్ని అస్సలు పట్టించుకున్నట్టు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు పక్కన పెట్టేసి 24లో వచ్చి ఫంక్షన్ కూడా చేశారు. ఫంక్షన్ అప్పుడు కూడా కొంతమంది అడిగితే చూస్తాం చేస్తాం. అసలు ఆ ఫంక్షన్ కంటండి సాధారణంగా ఎంత ఉన్నవాళ్ళైనా ఓ 10 లక్షలు ఖర్చు పెట్టారంటే పంచిల్ ఫంక్షన్కి ఏముంటది, 97-98 లక్షలు అంటే ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టారంట. అంటే పెళ్లిళ్ళు చేస్తా ఉంటారు ఇలా తీసుకొని. ఇప్పుడు ఆ బిల్లులన్నీ కట్టింది బాధితులేనంట. బాధితులుగా కట్టించారు. అంటే వాళ్ళకి సిఓఎస్లు ఇస్తాము అని చెప్పి పేరుతోటి, స్పాన్సర్షిప్లు ఇస్తాము అనే పేరుతోటి ఇచ్చారు, బిల్లులు కట్టించుకున్నారు. అంటే ఇలాంటి ఫంక్షన్లు చేయటం వెనక కూడా ఒక కారణం ఏంటి అంటే ఇప్పుడు మేము చాలా బాగున్నాము అని చెప్పాలి అంటే వాళ్ళ స్టేటస్ చూపించు కదా. వాళ్ళు అప్పులు చేసేటప్పుడు ఖరీదైన కార్లు వేసుకొని వెళ్తారు. అమ్మ వీడికి కారు ఉన్నా కానీ డబ్బులు అవసరమైనవి అంటే బిజినెస్ లో అన్ని డబ్బులు వస్తున్నాయి కావచ్చు. ఆ బిజినెస్ లో డబ్బులే రాకపోతే ఇంత కారు ఎట్లా కొంటాడు, ఇంత ఇంట్లో ఎలా ఉంటాడు, ఇంత మంచి బట్టలు ఎలా వేసుకుంటాడు. కొంతమంది ఉంటారు ఖచ్చితంగా ఫారిన్ ట్రిప్పులకి వెళ్ళిపోతుంటారు, సంవత్సరంలో 2 సార్లు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి వాడు సంవత్సరానికి 4 సార్లు వెళ్తాడంట. ఆయన వెళ్తాడంటే అర్థం ఉంది, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్తాడు. కానీ ఇట్లా జనాల మీద ఆధారపడి బిజినెస్లు చేసే వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళి ఏంటి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ స్టేటస్లు పెడతా ఉంటారు. స్టేటస్లు పెడితే ఏమవుతుంది, వాళ్ళ లగ్జరీ లైఫ్ ప్రపంచం మొత్తానికి తెలుస్తూ ఉంటది. ఎంత తెలిస్తే లగ్జరీ లైఫ్ అంత బాగా అప్పు పుడుతుంది. ఇందుకోసమే వీళ్ళు ఆ ఫంక్షన్ అంత గ్రాండ్ గా చేయటం వెనకమాల ఇంకా కొత్త వాళ్ళని ఆకర్షించడానికి మళ్ళీ పైగా దాన్ని ఏం చేశారు, ఆ ఫంక్షన్ ని సోషల్ మీడియాలో పెట్టారు. దాని ద్వారా కూడా డబ్బులు వచ్చినాయి. సరే ఏదైనా తర్వాత
అన్ని చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు చాలా చాలా బ్యాడ్ కండిషన్‌లోకి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు దానికి ఆధారాలు లేవు. ఎవరు డైరెక్ట్‌గా ట్రాన్సాక్షన్స్ లేవు. లేదులెండి. మరీ ఆళ్ళ లాయరొచ్చి ఎవ్వరు నోరెత్తకుండా ఉండటానికి ఆహ్, అమ్ విమెన్ ఆహ్, కార్డ్ వాడారు. ఆ విమెన్ కార్డే గాదు. అసలు కేస్ పెట్టటం గూడా అవ్వదు. ఏం హ్మ్. జేసుకుంటారో చేసుకోండి. అది ఇది అని జెప్పి మాట్లాడారు. మాట్లాడి మా మాట్లాడడం వెనకమాల ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైనా బాధితులుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించింది. అవును. అమ్మో! ఆళ్ళ లాయర్ అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంది అంటే, మనం ఏమి చేయలేమన్నమాట. హ్మ్. అని రెండో వాళ్ళ బాధితుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయటం కోసం వాళ్ళు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ క్లియర్‌గా తెలుస్తుంది ఏంటంటే కావేటి శ్రీనివాస్ గారు అనుకుంటా. ఒక లాయరు ఆ లాయరు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు. ఆయన యూకేలోనే ఉంటారు. సొలిసిటర్ ఆయన. ఆయన దగ్గరికి బాధితులు చాలా మంది ఎళ్లారు. మామూలుగా ఏంటంటే చాలా పెద్ద లాయర్ ఆయన. ఆయన దగ్గరికెళ్ళాలి అంటే ఫీజులకు భయపడి చాలా మంది ఎళ్లరు. మొత్తానికి ఎవరో ధైర్యం చేసి ఎళ్లారు. ఆయన ఇన్వెస్టిగేషన్‌లో తేలింది ఏంటి అంటే, వీళ్ళు ఈ సీఓఎస్‌లు ఏవైతే ఇచ్చారో అవి ఫేక్ ఇచ్చారు. హ్మ్. ఫోర్జరీ చేసినవి ఇచ్చారు. ఈ ఫోర్జరీ అనేది ఒప్పుకోరు. హ్మ్. ఇప్పుడు ఈ డబ్బులిచ్చారు. వాళ్ళు వాళ్ళు సీఓఎస్‌లు ఇవ్వచ్చు. ఈళ్ళు డబ్బులు ఇస్తేనే వాళ్ళు సీఓఎస్‌లు ఇస్తారు. కానీ ఇప్పుడు మనం ఎందుకండి కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్తాము? అవును. ఏదైనా వస్తువు చెప్పినట్టు పని చేయకపోతేనే గదా! మనం వెళ్ళగలుగుతాము. మోసపోయామని తెలిస్తేనే తెలిస్తే కదా! ఎళ్తాం గదా! మరి అట్లాగే ఈళ్ళు కూడా ఆ ఇచ్చిన సీఓఎస్‌లు సరిగ్గా లేవు కాబట్టి ఎళ్లారు. అదే వీళ్ళు సీఓఎస్‌లు కరెక్ట్‌గా ఇచ్చారనుకోండి, వీళ్ళు డబ్బులిచ్చారు, ఆళ్ళు సీఓఎస్‌లు ఇచ్చారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. హ్మ్. కానీ ఇక్కడ మ్యాటర్ ఎందుకయింది? ఈళ్ళు మోసం చేశారు కాబట్టి, వాళ్ళకి జవాబుదారీగా లేరు గాబట్టి, ఆళ్ళు ఫోన్‌లు చేస్తుంటే ఫోన్‌లు ఎత్తలేదు గాబట్టి, ఆన్సరబిలిటీ లేదు గాబట్టి ఈ హ్మ్. ఈ ఈ ఇక్కడ దాకా వచ్చింది. పైగా ఫోర్జరీ చేసిన సీఓఎస్ ఇచ్చారు అనేది నిరూపితం అయిపోయింది. అవును. ఇక అయిపోయాక ఇంక చేయగలిగిందేమి లేదు. ఏం చేస్తారు అంటే వాళ్ళకి శిక్ష పడతది. ఇవన్నీ ఏంటి అంటే ఇమ్మిగ్రేషన్ రూల్స్‌కి కూడా వ్యతిరేకం. ఇప్పుడు వీళ్ళకి ఒక పౌరసత్వం ఇచ్చారక్కడ లండన్. ఇచ్చేటప్పుడు వీళ్ళకి కొన్ని డూస్, డోనాట్స్ ఉంటాయి. మరి డూస్, డోనాట్స్ చేయకూడనివి చేస్తాము అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ మనకొక లైసెన్స్ వచ్చింది. ఆ! అది 2 వీలర్ గావచ్చు, 4 వీలర్ కావచ్చు. సక్రమంగా నువ్వు దొక్కితే పర్వాలేదు. లేదంటే దాన్ని కూడా రద్దు చేస్తారు కదా! అవును. నీకు లైసెన్స్ వచ్చిందన్నంత మాత్రాన ప్రధాన మనం నువ్వు కాలు రగడానికి లేదు కదా! యాక్సిడెంట్లు చేయమని లేదు గదా! హ్మ్. నీకు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినంత అవును. మాత్రాన యాక్సిడెంట్లు చేయమని లేదు గదా! సరే ఈ విషయంలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పాస్‌పోర్ట్‌లయ్యి సీజ్ చేసి ఇండియాకి పంపిస్తారు. ఒకవేళ నేరం రుజువైతే అక్కడే జైల్‌లో ఉంచుతారు. ఏదైనా వీళ్ళు చాలా చాలా మంది చేస్తున్నారు గదా! అని పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు చేశారు. వీళ్ళేంటంటే ఇంకొంచెం ఎక్కువగా చేశారు. ఇప్పుడు ఎవరైనానండి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఈ బిజినెస్‌లన్నీ అందరికి తెలిసినయేనండి. అందరూ చేసేయేనండి. అసలిప్పుడు ఈ ఎవరైతే సీఓఎస్‌లు అడుగుతారో, అసలు వాళ్ళకి కూడా పూర్తిగా ప్రతిబుండి కాదండి. వాళ్ళ వాళ్ళ లోపాలు వాళ్ళకే ఉన్నాయండి. ఇలా ఇలా అవును. మాట్లాడుతున్నారు. కానీ ఏది ఏమైనా నువ్వు ఒక సర్వీస్ ఇస్తానని చెప్పి, నువ్వు డబ్బులు ఫిక్స్ చేసి, నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత, నువ్వు ఆ సర్వీస్ ఇవ్వకపోతే, నువ్వు బోన్‌లో నుంచోవాల్సిందే. హ్మ్. ఇప్పుడు మొన్నటిదాకా గుజరాతు, రాజస్థాను ఇయన్నీ అన్నారు. అవును. ఇప్పుడు పాకిస్తాను, శ్రీలంక దాకా ఎళ్ళింది. అక్కడ లోకల్‌గా అక్కడ ఉన్నవాళ్ళు ఏదైనా సరే హ్మ్. కొంతమంది ఈ సీఓఎస్‌లు తీసుకున్న వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టుండొచ్చు. దానికి వేరే యంత్రాంగం అవును. ఉంటది. కానీ దాన్ని దీన్ని క్లబ్ చేసి చూడటానికి వీల్లేదు. వేరే వాళ్ళెవరో చేస్తున్నారు, వాళ్ళు దొరకలేదు, దొరికినోళ్ళని మీరిట్లా వేధిస్తారా అని మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కైనా బాగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే, వీళ్ళకి చాలా మంది అండదండలున్నాయి. నిజమే. అసలు ఎంత ధైర్యంగా ఉంటున్నారు అనంటే వాళ్ళ ఎనకాల ఎవరున్నారు అనేది ఎవరుంటారండి? పోలీసులకి డబ్బులిస్తే పోలీసులు పని జేస్తారు. రాజకీయ నాయకులకి డబ్బులిస్తే రాజకీయ నాయకులు పని జేస్తారు. కోర్టులుకెళ్తే కోర్టులు మేనేజ్ చేసుకుంటారు. ఇన్ని మేనేజ్‌మెంట్లు చేసే బదులు నన్నడిగితే, ఆళ్ళ ప్లేస్‌లో గాని నేనుంటే గనక అసలలా చెయ్యను. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితొస్తే, నా ఉన్న పైసాతో సహా
రూపాయి ఇచ్చిన వాళ్ళకి పావలన్నా ఇచ్చేసేసి ఓ దండం పెట్టేసి ఊరుకుంటాను తప్పితే అవును. ఇట్లా మోసం చేయటం మట్టుకు కరెక్ట్ కాదు. కరెక్ట్ చూద్దాం. కాదు. థ్యాంక్ యూ అండి.